మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అంచేది ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంది, రా తీసేసి మా తీసేసి కూ తీసేసి మనమధురం ఉన్నట్టు. పోనీ ఒక్కొక్క అడుగు వెనక్కి వేసింది అంటే రా తీసేసి మా తీసేసి కూసి మళ్ళీ మనమధురం. ముందుకు అడిగినా సరే వెనక్కి అడుగు వేసినా సరే మన మత బాధ తప్పడం లేదయ్యా అండం కోసం ఆ రమి రమాకుమారుడప్పుడు అగ్రతరంబున నిలిచి అని వాడాడు కవి, ప్రబంధ కవి. అది శృంగారం అయితే ఇది వీరం. బెదరి అతడు రథముడిగ్గి పిరిదికి జనియన్. చిక్కన గారి నడక చూడండి, ఆ చివరి పాదం వెనక్కి నడుస్తున్నట్టుగా ఉంది అని ఆయన అలాంటి ప్రయోగం చేశారని ఖచ్చితంగా. అలాగా వినూత్నమైనటువంటి ప్రయోగాలతో వెనుక పాదాలు ఇలా నడిపించడంతో ఎవడుంటాడండి తిక్కని మించినవాడు అసలు. అటువంటి పరిస్థితుల్లో కూడా అశ్వత్థామ జడిసిపోయేలాగా చేశాడు ఈయన. అప్పుడు ఇంకా ఆ సమయంబునం గడగి, అంతటి క్లిష్టమైన సమయంలో కూడా అశ్వత్థామ తప్పించుకున్న ఆ గద తీసుకుని వసాతి జాతి నాయకుల్ని 10 మందిని, కేకయ వంశరాజుల్ని 7గురిని, గాంధారేయుల్ని శకుని వంశీయుల్ని 77 మందిని చంపాడు. నీకు జోహార్. మనిషి అంటే అలా ఉండాలి, వీరుడంటే అలా ఉండాలి. ఈ స్థితిలో కూడా 100 మంది పైన చెప్పాడండి. నీరస పడిపోతూ ఒంటి నిండా ఏదో చెప్పారు కదా వనీవరాహం ముళ్ళపంది శరీరం మీద ఉన్న ముళ్ళులా ఉన్నాడు బాణాలు. అన్ని బాణాలు ఉన్న స్థితిలో కూడా అలా చంపాడు. వసాతి జాతి నాయకుల్ని 10 మందిని, కేకయ వంశరాజులను 7గురిని, గాంధారేయులను 70 మందిని చంపాడు. కథం. ఇక ఆ సమయంలో చిట్ట చివరి పరిస్థితి. ఆ సమయంబునం గడిగి ఆయుతమైన రథంబుతోడ దౌశ్శాసనిరాన్ అతండడరి సారథి జంపి హయంబులన్ బడన్ వ్రేసిన ఆతడల్గి గదవేకొని ఉద్ధతి తేరుడిగ్గా ఉద్భాసితమూర్తులన్ బొలిచె భ్రాతృకుమారయుగం బుధాత్తమై. అలసి సొలసి అక్షౌహిణీల సైన్యాన్ని మట్టుబెట్టించినటువంటి వాడికి ఇప్పుడు వచ్చిన ఆపదది. ఈ స్థితిలో గదాయుద్ధం చేయగలడు అసలు? ఒక్కడు కొన్ని లక్షల మందిని ఎదిరించాడు. ఈ స్థితిలో వచ్చి పడింది చిట్ట చివరి ఆపద. ఇక తేరుకోవడం కష్టమే. ఆ సమయంబునం గడగి, అటువంటి స్థితిలో అతన్ని ఎలాగైనా చంపాలనే తాపత్రయంతో పట్టుదలతో ఇప్పటికే అతని చేతుల్లో 3-4 సార్లు అతడు రథంబుపై పడి పలాయుతుండయ్యే. దుశ్శాసన తనిని 7 బాణంబులు నొప్పించి రథ అశ్వశోత కేతనంబులు అవనిని గోల్ప అతను 2 రథంబుపై పడి పలాయుతుండయ్యే. ఈ పరిణామం 3-4 సార్లు జరిగింది ఈ దుశ్శాసనుడు కొడుక్కి. ఆయుతమైన రథంబుతోడ దౌశ్శాసనిరాన్. అందుకే తిక్కన గారు వాడి పదాన్ని తిప్పి వాడడం కోసం దుశ్శాసనచ్చ అపత్యం పుమాన్. దుశ్శాసనుడు కొడుకు దౌశ్శాసన అనడం కోసం కావాలనే ప్రాసలో పెట్టేవాడిని దౌశ్శాసని అంటే దుశ్శాసనుడు మీద అవకారం వంకర టెంకరవో వాని తమ్ముడు సో అన్నట్టుగా ఈ దౌశ్శాసన ఎన్ని వంకరైనా ఉంటాయి. వీడు వంకర బుద్ధి చూడండి అని చెప్పడానికి దౌశ్శాసని వాడాడు. అయితే దుశ్శాసనతనని అని కొట్టేయచ్చు. దుశ్శాసన అనందనుండు అన్న పద్యానికి వచ్చిన ఇబ్బంది లేదు. దౌశ్శాసనిరాన్. ఓ రథాన్ని సిద్ధం చేసుకుని దుశ్శాసన కుమారుడు వచ్చాడు. రథం సిద్ధం చేసుకుని ఏది కత్తిడ రథం పూడిపోయి విల్లు లేకుండా రథం పగిలిపోయి విరిగిపోయి కుర్రాలు చచ్చిపోయి కత్తిడాలు పగిలిపోయి రథచక్రం కూడా ఊడిపోయి కేవలం ఒట్టిగత తీసుకుని నేల మీద ఉన్నవాడిని ఒంటి నిండా ముళ్ళలాగా బాణాలు గుచ్చుకున్న వాడితో యుద్ధం చేయడానికి సిగ్గు ఎగ్గు లేకుండా దుశ్శాసనుని కొడుకు రథం మీద ఒక 100 బాణాలు 200 కత్తులు వేసుకొచ్చాట. అది వీళ్ళ పరాక్రమం. ఆ సమయంబునం గడగి ఆయుతమైన రథంబుతోడ దౌశ్శాసనిరాన్ అతండడరి సారథి జంపి హయంబులన్ బడన్ వ్రేసిన ఆతడల్గి గదవేకొని ఉద్ధతి తేరుడిగ్గ ఉద్భాసితమూర్తులన్ బొలిచే భ్రాతృకుమారయుగంబు ఉదాత్తమై. ఆయుతమైన రథంబుతోడ ఒక రథంతో దుశ్శాసనుడు కుమారుడు రాగానే మణి పౌరుషం వచ్చింది. మన వాడికి వీడిని చంపాలి అసలు. ఎలాగో ప్రాణం పోయేలా ఉంది. వీడు అసలు ప్రాణం పోతుందో ఉంటుందో తెలియని స్థితిలో ఉన్నాడు. నేను ఒక మహాజ్ఞాని అయినవాడు భగవద్ ఆరాధనలో మునిగిపోయినప్పుడు రమణ మహర్షి ఆ విరూపాక్ష గుహలో కూర్చుని మహాతపస్సులో మునిగిపోయి ఉంటే ఈ తొడల కింద ఈ క్రిమికీటకాలు చేరిపోయి మొత్తం తొడ సగం తినేసిన ఆయనకి తెలియలేదుట. ఎవరో వచ్చి ఇంకా లేపితే మహర్షిని కిందంతా మొత్తం చెదపట్టేసి ఉందిట. ఆ మహాతపస్సు ఎంతటిదో ఇది అంతటిది. పరివ్రాడ్యోగ యుక్తశ్చ రణేచాభిముఖోహతః. అందుకే ఇద్దరికి సమానమైన స్థితిని కల్పించింది మన శాస్త్రం.
ద్వావిమౌ పురుషౌ లోకే సూర్యమండల భేదినౌ పరివ్రాడ్ యోగయుక్తశ్చ రణే చాభిముఖో హతః. యుద్ధంలో చనిపోయిన వీరుడు, ధర్మం కోసం పోరాడే చనిపోయిన వీరుడు, అలాగే జీవితాంతం బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థమే చివరికి సన్యాసం స్వీకరించి అనంతమైనటువంటి జ్ఞాన సంపదలో, తపస్సులో, ధ్యానంలో మునిగిపోయినటువంటి ఒక పరమహంస పరివ్రాజక ఆచార్యుడైన రమణ మహర్షి లాంటి వాడికి పట్టే స్థితి ఏమిటంటే వాడు సూర్యమండలాన్ని భేదించి వెడతాడు, అసలు శ్మశానంలోకి వెళ్ళరు. అటువంటిదండి ఇక్కడ. అతను అడరి అప్పుడు కూడా సారథి చంపి, దుశ్శాసన సారథిని చంపేశాడు. అయంబులను బడన్ వ్రేసిన, ఆ గుర్రాన్ని పడగొట్టి పారేశాడు. అప్పుడు అతడు అలిగి గద వేయుకొని ఆ రథంలో ఉండే గద తీసుకున్నాడు. గుర్రాలు సారథి లేకపోయాక రథంలో ఏం చేస్తాడు, ఆ గద తీసుకుని కిందికి దిగాడు. ఉద్ధతితేరుడిగ్గా, ఉద్ధతితో ఆయన ఏమైనా సరే వాడు నేను తెలుసుకోవాలని దుశ్శాసన కుమారుడు గదతో రథం దిగేసరికి ఉద్భాసితమూర్తులను బొలిచే భ్రాతృకుమార యుగంబు ఉదాత్తమై ప్రాశస్థానంలో పెట్టి యతిస్థానంలో ఎలా వాడు చూడండి. భ్రాతృకుమార యుగంబు, అన్నదమ్ముల పిల్లలు అనడానికి. భ్రాతృకుమార అన్నదమ్ముల పిల్లలు, యుగము జంట, అన్నదమ్ముల పిల్లల జంట. మరి ఈయన దుశ్శాసనుడు కొడుకు, ఆయన అర్జునుడు కొడుకు కదా. అన్నదమ్ముల పిల్లల జంట ఉదాత్తమై ఉద్భాసితమూర్తులను బొలిచి ప్రకాశిస్తోందండి అద్భుతంగా అన్నాడు. అలసి సొలసరి వాడితో ఇటువంటి పోరాటమా. పైగా అంటే చివరి వరకు చూడండి, ఒక మాటలో చెప్పాలంటే ఇసుకలేని మతాబు అనమాట. దీపావళికి మతాబులు కలుస్తాం మనం. పూర్వం అట్లగాడెట్టు కల్పించేవారు. తీరా చూశాక మా నాన్నగారు అనేవారు, దానికి అట్లగాడెట్టాల్సినంత పని లేదు, రాత్రి వాడే పెట్టాడు కాస్త ఇసుక, బోల్డ్ ఇసుక. ఆ ఇసుక పెడతారు. ఇంకోసారి ఎందుకైనా ప్రమాదం అని మా అమ్మ పాపం ఎవరు ఏం అట్టగాడ పెట్టుకుంటారా, మతాబులు అట్టగాడ పెట్టకుండా కాల్చకూడదు, అందుకే చేతి మీకు వస్తుందేమో అని బెంగ పాపం. ఈయన అనేవాడు అక్కర్లేదే, వాడు పెట్టాడు పొట్లగాడ అనేవాడు ఇసుక. ఆ ఇసుక లేని మతాబు ఉందనుకోండి, చిట్ట చివరి వరకు కూడా కాల్చుంది కదా. ఆ ఇసుక లేని మతాబులు అంటివాడు అనమాట ఈ మహానుభావుడు. అటువంటి మహానుభావుడికి నమస్కారం చేస్తూ మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.